తదుపరి తులారాశి. తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా విజయవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి సంతృప్తినిస్తాయి. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా వసూలవుతాయి. మనసులో ఉన్న ఆలోచనలు కూడా అమలు చేసే పనులు ఈరోజు ఈ రాశి వారు నిమగ్నమవుతారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవకాశాలు ఉరిస్తాయి. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని గుర్తింపును పొందుతారు. షేర్ల క్రయ విక్రయాలలో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం, గాయత్రి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువులతోటి స్నేహితులతోటి కూడా విరోధాలు ఏర్పడతాయి. జాగ్రత్త వహించాలి. ఆస్తి విషయాలు బాగా చికాకుపరుస్తాయి. బంధువుల నుంచి కొన్ని తీవ్రమైన విమర్శలు కూడా రావడం చేత కొంతవరకు మనస్తాపం చెందుతారు. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారం నతరకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించని విధంగా స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి ఈరోజు అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులు కూడా కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. బంధువులతో కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. ఇంటా బయట కూడా సమస్యలు వీరిని బాగా వేధిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో ఈరోజు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వర్గాల వారి విషయానికి వస్తే పని ఒత్తిడి ఈరోజు వీరికి కాస్త అధికంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తల విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల కీలక నిర్ణయాలు తీసుకోలేక ధనురాశి మహిళలు ఇబ్బంది పడతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శుభకార్యాలు నిర్వహిస్తారు. తమను వ్యతిరేకించే వారిని సైతం తమ దారికి తెచ్చుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ రాశి వారికి తీరుతాయి. సేవ ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి అధికమవుతుంది. భూగృహ యోగ సూచనలు. చిన్ననాటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవి యోగ సూచనలు. సినీ టీవీ కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగ సూచనలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పనుల్లో అవరోధాలు బాగా చికాకుపరుస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా వీరికి పెరుగుతాయి. సన్నిహితులతోటి కూడా తగాదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల వైఖరి వీరికి మనస్తాపాన్ని కలిగిస్తుంది. కష్టానికి తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఈరోజు నిరాశ తప్పదు. ఆశించిన లాభాలు చేతికి అందవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థుల కృషి ఫలించదు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు చేపడతారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ రాశి వారు గట్టెక్కుతారు. పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రాంతాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ అందే ఒక ఆహ్వానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు
ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థుల పరిశోధనలో ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. వారి పరిశోధనలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందడం చేత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివి అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరున్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు కానీ నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.